ఏం పెద్ద ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. సో ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా ఉంది అసలు? పరిపాలన మామూలుగా ఉంది కానీ దౌర్జన్యాలు పెంచుకున్నాయి. అధికారం ఉందని పోతేనేమో పథకాలు చెప్పిన ఇవ్వలేదు కదా. 50 ఏళ్ళకి పింఛన్ అన్నారు, ఇవ్వలేదు. అది రైతు భరోసా సంవత్సరం ఆగి నాకు ఇచ్చాడు. ఇంకా ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇతరత్ర కానీ ఏమి లేవు కదా ఇప్పుడు. అందువల్ల ఏమంతా మాకు లేదు. కరెంట్ అప్పుడు అది ఇది అన్నారు, అది అన్నారు, రోడ్లు అన్నారు, అన్ని రోడ్లు పోయి చెడిపోయినాయి. రోడ్లు ఏం బాగలేదు. ఇప్పుడు మా ఊరి నుంచి ఆల్టూరు దాకా ఉన్నది, ఎగురాడు అసలు ఏముంది, రోడ్డు నడవడానికి కూడా వెళ్ళలేదు. అందరిద్రం ఇంకేముంది మరి, డెవలప్మెంట్ ఏది? పంచాయతీల్లో ఏమి పనులు జరగట్లేదు, రూపాయి వర్క్ కూడా జరగలేదు. ఇంకేముంటుంది? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా బాగానే ఉంది. కానీ అతను ఏంటంటే కొంచెం సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చాడు, ఈయన ఎక్కువ ఇస్తానని చెప్పారు, ఓటంతా ఆయనకి వేశారు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఆ జనం వేసిన వాళ్ళు. ఇవన్నీ 50 ఏళ్ళకి పింఛన్ అంటున్నాడు, ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఇస్తారని కదా వేసింది ఓట్లు. అది అట్లా అయ్యి ఈసారి ఎవరు గెలవచ్చు అంటారు? అది ఎవడని చెబుతాం. అదేముంది, ఇప్పుడు దేశంలో గవర్నమెంట్లు మారుతున్నాయి, ఈసీలు సరిగ్గా లేవు, ఈసీలు కూడా సరిగ్గా లేవు, గవర్నమెంట్ ప్రెషర్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇప్పుడేం చెప్పగలం? అది మనం చెప్పలేము. హాయ్ అన్న, ఏం పేరు మీ పేరు? రాంబాబు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా ఉంది అసలు పనితీరు? బాగానే ఉంది. ఏమైనా పథకాలు అన్నీ సరిగా అమలవుతున్నాయా? అమలవుతున్నాయి, కొన్ని అమలవుతున్నాయి, కొన్ని కావట్లేదు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు అమలవుతున్నాయి, బాగానే అంటే పింఛన్లు కావచ్చు, లేదంటే అదేవిధంగా రైతు భరోసా అంటే కనుక్కున్న వాళ్ళకి అసలు ఎవరు కొంతమందికి పట్ల పిఎం డబ్బులు పడుతున్నాయి, సీఎం డబ్బులు పట్ల. పిఎం డబ్బులేమో నా పేరుతోటి పడుతున్నాయి, సీఎం డబ్బులేమో మా అమ్మాయి పేరుతోటి పడుతున్నాయి. ఆ అమ్మాయికి మేము పొలం ఇచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయికి పొలం రాసి. జగన్ ప్రభుత్వంలో నాకు పడ్డాయి డబ్బులు. అదే రెండు వాస్తవం. జగన్ ప్రభుత్వంలో పడ్డాయి, 2 పడ్డాయి, పిఎం సీఎం. వీళ్ళు వచ్చిన తర్వాత నా డబ్బులు తీసుకెళ్ళి మా అమ్మాయి అమెరికాలో మీకు పట్టలేదు, పిఎం డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు నాకు ఒకవేళ పొలం లేకపోతే అదే ఏంది పరిస్థితి అంటే, మీ అమ్మాయి నీ రేషన్ కార్డులో ఉందంటారు. రేషన్ కార్డులో తీసేయండి అంటే ఇల్లేం మా వల్ల కాదంటారు. చెప్పి చూసిబుట్టి ముందు వదిలేసి పడితే పడవ. ఈసారి ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలవచ్చు అంటారు? మా కాడ తెలుగుదేశం. ఎందుకని? మా కాడ అందరూ చేస్తున్నారు కాబట్టి మా కాడ గ్యారెంటీగా వచ్చింది. అది జగన్ గెలిచే అవకాశాలు లేరంటారు? మా కాడ లేదు. అంటే మీ కాడని కాదు, ఓవరాల్గా చూసినా కూడా జగన్ గెలవడు. అసలు జగన్ గెలిస్తే మనుషులు ఎవరు ఉండరు, చచ్చిపోతారు అందరూ. అది ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ రోడ్లు కానీ ఎన్ని బాగానే ఉన్నాయి. రోడ్లు మొన్న పెట్టాము మేము, డొంక రోడ్లకి చేపిస్తా ఉన్నారు. మొన్ననే ఎమ్మెల్యే కాడికి పోయి మేము డొంక రోడ్లు పెట్టాము. మూడు డొంక రోడ్లు అసలు బాగా పెడితే నడవలేని పరిస్థితి. బళ్ళు కూడా బాగుంది. ఎక్కడ పోయినా మ్యాచ్ తెచ్చుకోవాలనుకున్నాడు, నడవలేని పరిస్థితి. మొన్నే పోతే ఎమ్మెల్యే కాడికి పోతే చేపిస్తామని చెప్తారు. మొన్న ఇది ఒకటి ఇచ్చారు. విజయ్ కుమార్ ఎలా చేస్తున్నాడు? బాగానే ఉంది. అందుబాటులో ఉంటున్నాడు? ఏమన్నా సమస్యలు అనిపోతే ఉంటాడు. మనం పలానా రోజు ఉంటున్నాడంటే ఆ రోజు పోతే ఆ రోజు మనం అడిగిన దానికి సమాధానం చూస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మనం ఇది పని చేయాలంటే మనకు సెక్రటరీకి లెటర్ ఒకటి రాసిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏం పెద్ద ఏం పేరు మీ పేరు? నా పేరు ఏగిరెడ్డి. సో ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా చేస్తుంది అసలు? ఏం చేస్తున్నాడు? ఇది వేరికి ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఈ పోయా, పిల్లలకి ఈ పోయా. పథకాలన్నీ అమలవుతున్నాయా? ఏడవుతున్నాయి. వృద్ధా పింఛన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు. పింఛన్లు ఇస్తున్నారు. రైతు భరోసా మొన్న వేసారు. నా పొలం లేదులే. ఉచిత గ్యాస్ రెండో 3 ఇచ్చేటి ఉంటుంది. ఉచిత గ్యాస్ అన్నారు. మళ్ళీ అదేవిధంగా అందరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అందరికి 1500 వేయటం లేదుగా, ముసలి వేయటం లేదుగా. అదేలేండి. అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డిదే బాగుంది. ఎందుకని? వాళ్ళ పిల్లల డబ్బులు వేసారు, నెలకు 1500 కాడికి డబ్బులు ఇచ్చాడు, బాగానే ఉంది.
కొంతమంది చూస్తే పథకాలన్నీ అమలు చేశారు కానీ డెవలప్మెంట్ లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆయన కాడ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఈసారి ఎవరు గెలవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, 2029లో బ్రహ్మాండం గెలుస్తాడు ఆయన. ఓకే, ఎందుకని అనిపించింది మీకు? మాకంతే ఆయనే గెలుస్తాడు. మేము పుట్టిన నుంచి అదే ఆయనకే గెలవని ఓడిపోయి ఆయనే గెలుస్తాడు. అయిపోతాయినా 2 సంవత్సరాల్లో సంవత్సరం యువతల ఒక ఎస్సీకి బడిపత్తుల ఉద్యోగం వచ్చింది, ఒక బీసీకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, ఒకరికి ఈ ఏది A2 ఏమంటారు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన ఒంగోలులోనే పెట్టారు. హైదరాబాద్లో పోయి బెంగళూరు పోయి చేసేవి. దానికి మా పిల్లలే 2 పోయి నైట్ అమెరికా కంపెనీలు చేసి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చి ఇంటికాడ పళ్ళు మమ్మల పాలు అవన్నీ సమృద్ధిగా ఉండే. ఇంకా రాబోయే కాలంలో 7 నుంచే చేస్తే ఇది ఆయన ఆలోచన అనేది అద్భుతం. నేను చిన్నప్పటి నుంచి పిల్లల్ని చదివించేటప్పుడు కూడా ఏమన్నా కానీ పిల్లలు చదివించిందన్నారు, చదివించాము అమ్ముకొని కూడా. ఇప్పుడు అందరూ సెటిల్ అయ్యారు. P9 యూట్యూబర్ న్యూస్ మా అల్లుడిది అది. ఆయన ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడు, న్యూస్ ఛానల్ పెట్టి. చాలా అందరూ అందుబాటులో ఉండదు, ఎక్కడెక్కడికో పోకుండా ఇంకా చదువుకుంటున్నారు. పిల్లలందరికీ దగ్గరలోనే ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని నా నమ్మకం. అందరూ చదివించడం మరి ఎలా చేస్తున్నాడు? అది చాలా బాగా చేస్తున్నారు. ఆయనకి అసలు మార్కే లేదు. వీళ్ళు ఉంటారు చూసా స్వార్థపరులు. ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్లు అడగటం, వాడికి ఎందుకు ఇచ్చావు వీడికి ఎందుకు ఇచ్చావు అన్నీ నాకే ఇవ్వాలనుకోవటం. అయితే నేను పెన్షన్ కూడా తీసుకోను, నేను విజయ్ కుమార్ నాకేం పర్లేదు, నేను కాంట్రాక్ట్ చేయను. మాకు పెన్షన్ ఇస్తామన్నా ఒకప్పుడు నాకు వద్దయా, మా పిల్లలు చేస్తున్నాను, నేను కూడా కష్టం చేస్తున్నాను. మా ఇంట్లో ప్రభుత్వ పథకాల గురించి మాకు డబ్బులే రావు. మాకు రాకపోతే ఏమి, మాకు అవసరం లేదు. అవసరం లేకుండా ఇప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ పథకాలు సరిగా అమలవుతున్నాయి అంటారా? అబ్బే బ్రహ్మాండంగా అవలవటం. కొత్త వాళ్ళు కొంతమంది అర్హులు ఉన్నారు తీసుకోవాల్సి, అనర్హులు 70% ఉన్నారు. అవసరం లేకుండా ఇద్దరు అమెరికాలో ఉద్యోగాలు చేస్తా, సాఫ్ట్వేర్లు చేస్తా, ట్యాక్సీలు కడతా, కారులో తిరుగుతా, నాకు పెన్షన్ అంటారు. అది ఆశ్చర్యమైన విషయం. అది వాళ్ళ గురించి పట్టించుకోవాల్సింది లేదు. కొంతమంది ఒక 10% కొత్తగా వచ్చే చూసా ఈ మధ్య చనిపోయి భర్తలు 2-3 జరుగుతుంటాయి కదా, ఒంటరి మహిళలు ఈ 2-3 ఉన్నాయి మా ఊళ్ళో. బాగా పాపం ఇబ్బంది పడేవాళ్ళు పెన్షన్లు లేకుండా. అంతేగాని ఈయననే ఇది ఇంకొక 5 ఏళ్ళు ఉంటే రాజధాని ఆడే అవసరం అనుకుంటున్నారు. ఆ డెవలప్ మన ఊళ్ళో నుంచే డెవలప్ అవుతుంది నా నమ్మకం.